బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వైరస్ మహమ్మారి కారణంగా హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇక అనారోగ్య కారణాలతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కోవిడ్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ మహమ్మారి కారణంగా హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్య కారణాలతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన అతన్ని వైద్యులు పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కోవిడ్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతం తెలంగాణలో 55 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ